తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నమ్మకం ఏంటి అంటే, చిరంజీవి సినిమా అది ఉంది కదా! ఒకళ్ళు ముగ్గురికి మేలు చేయడం అన్నటువంటిది. అట్లాగే ఇక్కడ ఇదివరకు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ చేసేది పార్టీని, అధికారంలోకి తీసుకురావడానికి సహకరించేది, ఫండింగు ఇట్లాంటిది. ఈ దఫా అట్లా గాకుండా 1:10 లెక్కేసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, అది బ్రిటన్‌లో ఉన్న, అమెరికాలో ఉన్న, కెనడాలో ఉన్న, ప్రపంచంలో 150 దేశాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళున్నారు. వ్యాపారస్తులు గాను, పారిశ్రామికవేత్తలు గాను. వాళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్‌గా వెళ్లారు. అది ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా లెక్కేసుకుంటే వాళ్ళు 1,00,00,000 మంది వరకు ఉన్నారన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు కనీసం 10 మందితో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో గాని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో గాని. అది ఎవరైతే పేదలనైనా కలిసి ఉండొచ్చు, మధ్యతరగతినైనా కలిసి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళని కలిసి ఉండొచ్చు. టోటల్‌గా అట్లాగా ఒక్కొక్కళ్ళు 10 మందిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడటం. ఆ 10 మందికి కూడా రాష్ట్రం బాగుపడాలంటే ఏది లేబర్ అయితే గనక మీకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, బాబొత్తే ఇంకెక్కువ వస్తుంది అనేటువంటిది చెప్పడం. మధ్యతరగతి అయితే మీ పిల్లలు మీ జీవితాలు బాగుపడాలంటే బాబొస్తేనే కరెక్ట్ అవుతుంది అన్నట్టుంది. ఇట్లాగా ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి వాళ్ళ అవసరం, వాళ్ళ పరిస్థితిని అంచనా వేస్తూ రాష్ట్రం నాశనం అయిపోయిందన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సాగారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే మౌత్ పబ్లిసిటీ అన్నటువంటిది చాలా పెద్ద ఎత్తుగడ. ఈ దఫా వాళ్ళ జీవితంలో ప్రాణం పెట్టి పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. దాంతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధుల్ని కన్విన్స్ చేయడం గానీ, లేకపోతే ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని సెట్ చేయడం గానీ, ఇదంతా చేసుకొచ్చారు. కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎంత డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టారు ఆళ్ళ జేబుల్లో నుంచి. అట్లాగే వాళ్ళ వ్యాపారాలు అది ఒక రియల్ ఎస్టేట్ గావచ్చు, ఒక చిల్లర కొట్టు గావచ్చు, ఒక హోటల్ గావచ్చు, హాస్పిటల్ గావచ్చు. ఏ వృత్తిలో చేస్తుంటే వాళ్ళ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళతో కన్విన్స్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి గెలుపు ఖాయమని నమ్ముతున్నారు.